నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోలాహలంగా భారత్ నామినేషన్, జనసంద్రంగా మారిన గోదావరి తీరం. కోలాహలంగా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్, జనసంద్రంగా మారిన రాజమండ్రి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు, ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్. అంగరంగ వైభవంగా సోమవారం నామినేషన్ కార్యక్రమం. బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్. ఎంతో అట్టహాసంగా కోలాహలంగా రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారతరాం సోమవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నగరవాసులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్స్, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గాని ఎస్టేట్స్ నుంచి ర్యాలీగా జనసంద్రం కదిలింది. ఆశీర్వాదంతో, జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు. అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒక్కటే అంశం తెలియపరుస్తా ఉన్నా, మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి. రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగక్షేమాలను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం. నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉంటానని, పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ, నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఇంటి పెద్ద కొడుకులా ఆశీర్వదించమని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోలాహలంగా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్, జనసంద్రంగా మారిన రాజమండ్రి. అడుగడుగున గిడుగు రుద్రరాజుకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. దారి పొడవునా పూల వర్షం ఎంతో అట్టహాసంగా కోలాహలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వస్తుంది. ఈ మాట మాది కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు వెళ్తుంటే అందులో పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు స్వచ్ఛందంగా చెప్తున్నారు, పాత కాంగ్రెస్ చూసినట్టు ఉందని. ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది. మాకు ధైర్యం ఇవ్వడానికి ఇవాళ రఘువీరారెడ్డి గారు, బాపిరాజు గారు, మనోజ్ చౌహాన్ గారు, రాజా గారు వచ్చారు. ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం. పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది పార్టీ. ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అత్యున్నతమైనటువంటి విధానపరమైన నిర్ణయాల కమిటీలో కూడా నన్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం జరుగుతుంది. గిడుగు రుద్రరాజు గారి నామినేషన్కు రావడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. దాదాపు 2,500 మంది టికెట్లకు దరఖాస్తులు పెట్టుకున్నా
రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రుద్రరాజు గారి విషయంలో దరఖాస్తు పెట్టుకోకపోయినా వద్దు అన్న పార్టీని ఏఐసిసి అధిష్టాన వర్గమే పోటీ చేయాలి అని అతను ఒప్పించి ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. అందులో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం తిలక్ రోడ్డు సాయిబాబా గుడి వద్ద దర్శనం చేసుకుని భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా తిలక్ రోడ్లోని సాయిబాబా గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి విఎల్పురం జంక్షన్ నుంచి సోమాలమ్మ గుడి వీధికి చేరుకుని అక్కడ దర్శనం అనంతరం రామాలయం జంక్షన్ మీదుగా జేఎన్ రోడ్ నుంచి ఎన్హెచ్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా బొమ్మూరు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంగరంగ వైభవంగా సోమవారం నామినేషన్ కార్యక్రమం జరిగింది. బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జనసంద్రంగా మారిన రాజమండ్రి అడుగడుగున బాలేపల్లి మురళీధర్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు దారి పొడవునా హారతులతో పూల వర్షాలతో స్వాగతించారు. గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థితో కలిసి నామినేషన్ పత్రాలను బొమ్మూరులో ఉన్న కలెక్టరేట్ ఆఫీసులో ఎన్నికల అధికారులకు సమర్పించారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల వారి బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డిఎంఆర్ శేఖర్ అన్నారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులకు సోమవారం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు బర్రె దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కొండబాబు నివాసం వద్ద జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శేఖర్ దంపతులను పూలమాలలతో ముంచెత్తారు. తెలిసిన విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాధికారికి దూరంగా ఉన్న జాతులకి వర్గాలని మన చట్టసభలోకి పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి అంటే మా బిడ్డల గురించి మా అక్కచెల్లెల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. పార్టీ చేసేటప్పుడు చాలా మంది మీకు ఏమైనా కావాలని అడిగారు. ఏం అక్కర్లేదు, బిడ్డలకి మంచి మార్గం చూపించండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, లేదా స్త్రీ అధికారం స్త్రీ సాధికారత అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ. కాబట్టి అవి కంటిన్యూ చేయండి, అవి చాలు, మాకు మా జాతి బాగుపడాలి, అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన బర్రె కొండబాబు గారు ఈయన పోరాట పటం గురించి రాజమండ్రి చుట్టుపక్కల తెలియని వాళ్ళు లేరు. ఎంతో ధైర్యశాలి, జాతి కోసం ప్రాణాలను అర్పించేంత పట్టుదల కలిగిన వ్యక్తి బర్రె కొండబాబు గారు. మరి మేము ఉద్యోగాల్లో కష్టపడి వస్తే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల బాగు కోసం ఒక పులిలాగా ఫైట్ చేసిన తత్వాన్ని ఎప్పటి నుంచో మేము చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ వచ్చాం. ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు. ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి, పేదరికానికి పక్కనే ఉండే బాగు చేద్దామని ఒక తృష్ణ కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బర్రె కొండబాబు గారు మన రాజమండ్రిలో. సో ఆయన ఇంటి నుంచే మనం ఈ వైఎస్ఆర్ పార్టీకి క్యాంపెయినింగ్ మొదలు పెట్టామంటే అది కూడా ఒక అద్భుతమైన విషయంగా నేను ఆలోచిస్తూ బర్రె కొండబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొండబాబు గారికి, మేడం కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఓపిక ఎండలు ఉంచినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాగర్ గారు, అలాగే వారి సతీమణి మేడం గారు, వీరేంటంటే ఓఎన్జీసీలో ఒక సుపీరియర్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి 5 సంవత్సరాల క్రితం
బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు. అత్యధిక ఓట్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన. ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు 20,000 అవనండి, 30,000 అవనండి, 1,00,000 అవనండి, 2 లక్షలు అవనండి ఆయనే. జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో సేవలు మామూలుగా చేసుకుంటూ వచ్చారు. రాజమండ్రి ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే దాని మీద లంకల్లోకి వెళ్తే 50 పడవలు, వీళ్ళు తెలియదు ఒక పడవ, 50 పడవలు వాళ్ళు చుట్టుముట్టేసి సినీ పట్టిలో ఆయన తీసుకెళ్లి లంకల్లో పెడేశారు. అయినప్పటికీ కూడా ఎవరికి జడవకుండా ఈ రాజమండ్రి ప్రజల కోసం కూడా పాటుపడ్డారు. ఆ మేడం గారు కూడా ఇంటికి వెళ్తే ఎంతో చక్కగా అందరినీ గౌరవించి చాలా అభిమానించేటటువంటి మేడం గారు, డిఎంఆర్ శేఖర్ గారు మేడం గారికి ఈవేళ మనం సత్కరించి, అంటే జనసేనలో ఇప్పుడు లేరు, నిన్నే సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్నే వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు. వారికి మన ఇంటి దగ్గర పూర్తిగా సత్కరించాలనేటటువంటి ఉద్దేశంతో మనందరి సమక్షంలో మంచి మనుషులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు, చాలా సుపీరియర్ ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఎత్తు అయినా కానీ ఒదిగా ఉండేటటువంటి గుణం కలిగినటువంటి వారు. మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఐటీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలా ఉంటారు. ఆయన జాతీయ అధ్యక్షులైన దళిత సంఘాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి అలాంటి పెద్ద ఆయన మన ఇంటికి రావడం, భార్యాభర్తలు ఇద్దరు రావడం, మనం ఘన సన్మానం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ వారికి మరి మా లోటుపాట్లు ఏమంటే మన్నించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి మా నిండు మనసులో ప్రముఖ అంతర్జాతీయ సువార్తకులు బిషప్ కాళేపల్లి ఎలీషా మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన చర్చి ప్రాంగణంలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రెవరెండ్ డాక్టర్ కాళేపల్లి జాషువా మాట్లాడుతూ, బిషప్ కాళేపల్లి ఎలీషా గత 65 సంవత్సరాల కాలంలో పలు ప్రాంతాల్లో దాదాపు 200 క్రైస్తవ సంఘాలకు పైగా ఏర్పాటు చేసి ఎందరో సేవకులను తీర్చిదిద్ది సంఘాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 49 సంవత్సరాలుగా ధవళేశ్వరం ఎర్రకొండపై దేవుని పరిచర్య చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ, బిషప్ కాళేపల్లి ఎలీషా స్వస్థత వరము గలవారని, అంతగా అభివృద్ధి చెందని ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో ఎందరిలో రోగులను స్వస్థపరిచారని తెలిపారు. బిషప్ కాళేపల్లి ఎలీషా అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు, వివిధ సంఘాల విశ్వాసులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాషువా, కాళేపల్లి క్రిస్టినా, కాళేపల్లి చిన్న కుమార్తె జనిమా, అల్లుడు మోజస్, పెద్ద కుమార్తె మేరీ సుగుణ, వివిధ సంఘాల కాపర్లు పాల్గొని నివాళులర్పించారు. మరి మన బిషప్ తండ్రి గారు, బిషప్ ఎలీషా కాళేపల్లి గారు మన మధ్యన మరి 86 సంవత్సరాలు ఇక్కడ ఉండి దేవుని యొక్క పరిచర్య పలు ప్రాంతాల్లో చేసి దాదాపు అయ్యగారి ద్వారా అలాంటి వాళ్ళు వెళ్ళి అయ్యగారి కట్టిన సంఘాలు దాదాపుగా 280 సంఘాలుగా పరిచర్య చేయడమే కాకుండా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బిషప్ ఎలీషా కాళేపల్లి గారు మరి 65 సంవత్సరాలు భగవంతుని యొక్క సేవను చేసుకొని మరి మార్చి 23వ తేదీన మరి ఆయన 60 అద్భుతమైన సేవలు సమాజానికి, సంఘానికి అందించారు. అలాంటి అనేక చెప్తాను. కారణం ఏంటంటే నా తల్లికి అక్క అని పిలిచేవారు. నాకు 3 సంవత్సరాల నుంచి మేము మా ఫాదర్ రైల్వే కాబట్టి రైల్వే కోర్సులో ఉండగా మా మదరు దైవ సేవకులుగా ఈయన పరిచయం అయిన తర్వాత
ఇది ఒక సాక్ష్యం మా మదర్ చెప్పడం, ఆ తర్వాత నా వయసు వచ్చిన తర్వాత ఈ చర్చికి రావడం, పాస్ట్ గారితో ఎక్కువగా బాబు ప్రసాద్ బాబు అంటూ కొన్ని ప్రయాణంలో అంటే ఆయన బయటకు వెళ్ళినప్పుడు నాకంటూ ఒక కారు ఉండేది. ఆ కారులో వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత నేను ఒక సాక్ష్యం చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఇప్పటికిప్పుడు నిర్ణయించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. దేవుడు ఒకసారి వాగ్దానం చేసి ఒకసారి ఆశ ఇచ్చిన తర్వాత ఏ మానవుడు ఈ లోకంలో ప్రపంచంలో ఎవరు కూడా తీస్తాడు సరిపోదు. దీనికి అర్థం ఏంటంటే ఆయన కడప నుంచి తుని స్టేషన్లో పడిపోయిన వ్యక్తిని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడం జరిగిందండి. ఆయనకి అన్ని 6,000 పెన్షన్ ఇచ్చి ఆదుకోనున్న ఆపద్బాంధవుడు చంద్రబాబు అని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్నదొర అన్నారు. చంద్రబాబు ప్రజాగళం సభకు జగంపేట విచ్చేసిన సందర్భంలో దివ్యాంగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అప్పన్నదొర మాట్లాడుతూ చంద్రబాబు 500 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేసి దివ్యాంగులను ఆదుకుంటే ఈ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ₹1 కూడా పెంచకుండా దివ్యాంగులను దయ్యం వలె పీడించుకు తిన్నాడని, అన్ని రేట్లు పెంచి దివ్యాంగుల బతుకులతో ఆడుకున్నాడని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వివాహ ప్రోత్సాహకం, బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ, దివ్యాంగులకు వ్యక్తిగత రుణాలు అందజేస్తే ఈ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఏ విధమైన సహకారం లేదని, అందుకే ఏ పబ్లిక్ మీటింగ్లో కూడా దివ్యాంగులకు నేను ఇది చేశానని చెప్పుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని అప్పన్నదొర తీవ్రంగా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామినేషన్కు హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బత్తుల కుటుంబం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల సమక్షంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సాయిబాబా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో రైతులు పుష్కలంగా పండించేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ఆదుకొని నియోజకవర్గంలో రైతన్నను రాజును చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. గోదావరి సమీపంలో ఉన్న త్రాగునీరు లేక గొంతులు ఆరిపోయే పరిస్థితి ఉందని, త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్న వారి కోసం భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అధికార పార్టీ నాయకులు తన మీద మోపిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని బదులిచ్చారు. బురద జల్లే ప్రయత్నంలో భాగంగా తన భార్య ఉమెన్ ట్రాఫిక్ చేశామని ఆరోపణ అవాస్తవమని, అలా జరిగితే మీరు అధికారంలోనే ఏం చేశారని ప్రశ్నించారు. ఈ తప్పుడు ఆరోపణలు చేసేదంతా మా పార్టీ మీద బురద ప్రయత్నమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతో ఉన్న మీకు ప్రజల ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు సమీకృషితో ఐక్యత భావంతో పనిచేసే పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ఉన్న పురంధరేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేయాలని, రాజానగరం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు గాజు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజానగరంలో భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి ఆధ్వర్యంలో రాజానగరంలో భారీ మెజారిటీగా గెలిచి గిఫ్ట్గా అందజేయడంతో పాటు రాష్ట్రంలోని అధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మా కూటమి ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి మేము విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజకవర్గం రాబోతున్నారు. ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే 13 వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బత్తుల బలరామకృష్ణ గారి విజయం కోసం, అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారి విజయం కోసం మేమంతా శ్రమిస్తున్నాం. తప్పకుండా బత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి మా అందరికీ కూడా దృఢ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున కూటమిలో భాగంగా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు
నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ప్రక్రియ పూర్తయింది. రాజనగరం నియోజకవర్గంలో బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నేతృత్వంతో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి మేడం గారు కూడా మాకు పూర్తి స్థాయిలో వారు కూడా 3 రోజులు ప్రత్యేకంగా కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామాన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా అంతా కూడా స్పందన చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఉన్నారు, జక్కంపూడి పరిపాలన మీద విరక్తి చెంది ఉన్నామనే మాటే వినిపిస్తుంది ఎక్కడ చూసినా. ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే వారి అల్లుడు కంఠమనేని మురళీకృష్ణ, కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫండ్ తగ్గించి సొంతంగా బాగా చేసుకునేలాగా చెప్పండి. ఎమ్మెల్యే సైకిల్ పెట్టండి చెప్పది ఎంపీ కింద ఖాళీ ఉంటున్న రోడ్డు మన దీపానికి అక్కడ దాకా ఉందండి, ఎక్కడికే లేదు. అనాథ అయితే వాళ్ళు వేరే ఇచ్చేసి కింద ఇంకొక రోడ్డు వెళ్ళిపోస్తే మెయిన్ రోడ్డు బై రోడ్ చేసినప్పుడు కింద కూడా ఒక సర్వీస్ రోడ్ లాగా చిన్నది అడుగు దాని రోడ్డు పని చేస్తే ఈ పక్క అంతా కూడా శిష్యుడు నా బ్లడ్ లోనే ఉందండి. శిష్యుడులో భాస్కర్ రావు కుట్రని బయట పెట్టినాడు కృష్ణారావు. నా దగ్గర అన్న ఉంచేస్తున్నాడు భాస్కర్ రావు అని ముందు వచ్చి చెప్పినాడు. మరి అందరి చేత ఏం చేస్తారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అర్హులైన వారందరికీ ఆంక్షలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, ఒకమాటి సత్యనారాయణల పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకులు అజరపు రమేష్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలాహలంగా భారత్ నామినేషన్, జనసంద్రంగా మారిన గోదావరి తీరం. కోలాహలంగా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్, జనసంద్రంగా మారిన రాజమండ్రి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు, ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్. అంగరంగ వైభవంగా సోమవారం నామినేషన్ కార్యక్రమం, బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్. ఇవి ఇప్పుడు వరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.